హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. నెక్స్ట్ కమింగ్ ఒక డౌన్ ట్రెండ్ అనేది రావడానికి అవకాశం ఉంది కాబట్టి మనము కొన్ని స్టాక్స్ వచ్చి ఏదైనా పైకి వెళ్ళే స్టాక్స్ ఉంటే వాటి గురించి చెప్తాను, మిక్స్డ్గా చెప్తాను రెండు. తర్వాత ఇప్పుడు చాలామంది మార్కెట్లో స్టాక్ మార్కెట్లో కొత్తగా ఎంటర్ అవ్వాలి అని అనుకునే వాళ్ళకు ఒక చిన్న విజ్ఞప్తి, ఒక అడ్వైస్ కూడా అనుకోండి. ఫస్ట్ స్టాక్ మార్కెట్లో మీరు రావాలని అనుకున్నప్పుడు వచ్చిన వాళ్ళు కానీ రావాలనుకున్న వాళ్ళు కానీ ఫస్ట్ మీరు స్టాక్ మార్కెట్ అంటే అసలు ఒక నాలెడ్జ్ అనేది మనకి ఫస్ట్ ఉండాలండి. ఫస్ట్ పాయింట్ నాలెడ్జ్ అంటే ఒక మంచి మెంటర్, అది ఎవరైనా సరే ఒక మంచి మెంటర్ని ఎన్నుకొని వాళ్ళని ఫాలో చేస్తే డెఫినెట్గా మీకు ఒక సక్సెస్ అనేది కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ చాలామంది నేను చూస్తున్నాను, డైరెక్ట్గా చాలామంది మార్కెట్లో ఎంటర్ అవుతున్నారు. ఫస్ట్ ఈక్విటీలో చేస్తున్నారు, ఆ తర్వాత డైరెక్ట్గా ఫ్యూచర్స్లోకి వెళ్తున్నారు. అసలు ఫ్యూచర్స్ అంటే హైలీ ఎలా చెప్పాలంటే ఇట్స్ హెవీ వాలటైలిటీ, అంత వాలటైల్గా ఉంటుంది ఫ్యూచర్స్లో. వాళ్ళు ఎలా మేనేజ్ చేయగలరు, ఏది వితౌట్ నాలెడ్జ్? అంత స్పెక్యులేటివ్ ఉంటుంది. అసలు ఆప్షన్స్లో వెళ్ళి ఇమ్మీడియట్గా డబ్బులు లాస్ అయిపోతున్నారు. ఆప్షన్ రైటింగ్ చేస్తున్నారు ఏమీ తెలియకుండా. ఇలాంటి సిచ్యువేషన్స్ మనం రెగ్యులర్గా చూస్తున్నాము. చాలామంది కాల్ చేస్తున్నారు. వాళ్ళు నాకు కాల్ చేసి, సార్ అసలు ఎవరో ఇలా చెప్పారు సార్, నేను చేశాను, పోయింది, మొత్తం డబ్బులు పోయింది అని అంటున్నారు. కాబట్టి ఇది ఒకరిని బ్లేమ్ చేసేది కాదండి. ఫస్ట్ మన మైండ్ సెట్ ఏంటి, మన డబ్బుల్ని మనమే కాపాడుకోవాలి. ఎవరో వచ్చి మీకు సంపాదించి పెట్టరు. ఫస్ట్ నాలెడ్జ్ అనేది పెంచుకొని స్టాక్ మార్కెట్లో స్థిరంగా స్లోగా, లేట్ అయినా పర్వాలేదు, స్లో అండ్ స్టడీగా వెళ్తేనే ఇక్కడ మనము చేయగలం. పెట్టుబడి పెట్టే వాళ్ళ గురించి ఆలోచన లేదు. పెట్టుబడి పెట్టి లాంగ్ టర్మ్గా హోల్డ్ చేస్తామంటే ఆ ఓర్పు కూడా లేదు కదా. చాలామంది ఇన్వెస్టర్గానే వస్తున్నారు, మళ్ళీ అది పెరగట్లేదని, తగ్గిందని దాన్ని చూస్తూ మళ్ళీ అందులోంచి ట్రేడింగ్లోకి వస్తున్నారు, మళ్ళీ ఇంట్రాడే ట్రేడింగ్కి వెళ్తున్నారు, స్వింగ్ అంటున్నారు, మళ్ళీ ఇంట్రాడే ట్రేడింగ్కి వస్తున్నారు. ఒక క్లారిటీ లేకుండా ఉంది. వాళ్ళందరికీ అదే చెప్తున్నాను. ఫస్ట్ మనం ఒక క్లారిటీ తెచ్చుకొని మార్కెట్లో మనం ఏం చేస్తే మనకి డబ్బులు వస్తుంది, ఇంకోటి మన కెపాసిటీ ఉందని కూడా ఆలోచించుకోండి. మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, మనం మార్కెట్లో అంటే మన ఫ్యామిలీస్ కూడా మనము చూడాలి. ఎందుకంటే దీన్ని 100% నమ్ముకొని, స్టాక్ మార్కెట్నే నమ్ముకొని నేను చెయ్యాలి అని అంటే ఇది ఒక లూప్ లైన్, ఒక ప్యాసివ్ ఇన్కమ్గానే అనుకోవాలి ఎప్పుడైనా స్టాక్ మార్కెట్. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇవన్నీ నేను చెప్తున్నాను, చాలామంది అవన్నీ మర్చిపోతున్నారు. డబ్బులు ఉన్నాయి, ఫస్ట్ దూకేద్దాం, ఆ తర్వాత ఏదైనా ఆలోచించుకుందాం అనేది ఇట్స్ నాట్ ఏ రైట్ థింగ్. అది తర్వాత ఇప్పుడు చూడండి, ఫస్ట్ మొదటి స్టాక్ వచ్చి ఆర్బిఎల్, రాణి బ్రేక్స్ లిమిటెడ్ లైనింగ్స్ది ఆర్బిఎల్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 930 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనొద్దు, బాయ్ మిక్స్డ్గా ఇస్తానని చెప్పాను. అది బాయ్ ఓన్లీ అబోవ్ 1023 పైనే ఈ స్టాక్ కొనాలి. చూడండి, 1023 పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. రాణి బ్రేక్స్, దీని యొక్క టార్గెట్ వచ్చి చూడండి 1314 మొదటి టార్గెట్, 1610 రెండో టార్గెట్, తర్వాత 2081 మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 830 రూపాయలు స్టాప్ లాస్. ఆర్బిఎల్ చూడండి 1023 పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. అది తర్వాత ఇప్పుడు మన అకాడమీలో
మనము 24వ వర్క్షాప్ మనం జరుపుతున్నాము చెన్నైలో ఐటీసీ వెల్కమ్ హోటల్లో ఆగస్ట్ 3rd and 4th. వెరీ లిమిటెడ్ సీట్సే. ఒక 2 స్ట్రాటజీస్ చెప్పిస్తున్నాము. ఒకటి బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ఫ్యూచర్స్, మరొకటి ఈక్విటీ బాటమ్స్. షార్ట్ టర్మ్లో ఒక 20 డేస్లో 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలి, ఈ 2 స్ట్రాటజీస్ చెప్పిస్తున్నాం. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఇది ఎట్లంటే ముందుగానే బుక్ చేసుకోవాలి, అక్కడికి డైరెక్ట్గా ఎవరు రాలేరు. కాబట్టి అవన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాతే మీరు అక్కడికి రాగలరు. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి సొనాటా సాఫ్ట్వేర్. చూడండి, ఈ స్టాక్ వచ్చి పర్టికులర్గా ఈ స్టాక్ ఇప్పుడు డౌన్ ట్రెండ్కి రెడీగా ఉందండి. గుర్తుపెట్టుకోండి, ఈ వాల్యూ బ్రేక్ అయిందంటే ఖచ్చితంగా ఈ స్టాక్ వచ్చి ఒక భారీ డిప్ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎవరి దగ్గరైనా ఈ స్టాక్ హోల్డింగ్లో ఉంటే సొనాటా సాఫ్ట్వేర్ 490 రూపాయలు బ్రేక్ అవ్వకుండా చూడాలి. వన్స్ ఇది బ్రేక్ అయ్యిందంటే ఈ స్టాక్ వచ్చి డౌన్ సైడ్లో ఎక్కడ మనం కొనాలి గుర్తుపెట్టుకోండి. ఒకే 2 పాయింట్స్, 214 రూపాయల్లో ఒక 50%, తర్వాత 100 రూపాయల్లో ఒక 50%. ఈ 2 ప్రైస్లోనే మనం కొనాలి గుర్తుపెట్టుకోండి. సొనాటా సాఫ్ట్వేర్ 490 రూపాయలు బ్రేక్ అయితే ఇక్కడ దాకా కూడా రావడానికి అవకాశం ఉంది. అందుకని ఎవరైనా సొనాటా సాఫ్ట్వేర్ ఉంటే దాన్ని కొద్దిగా ట్రిమ్ చేసుకోవడం, ఆ ప్రైస్ తగ్గిన తర్వాత కొద్దిగా ట్రిమ్ చేసుకోవడం మంచిది. అది తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. 21 డేస్ స్టాక్స్, నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ మీరు తెలుసుకోవచ్చు. అది ఇప్పుడు చూడండి, ఈ 2 స్టాక్ చెప్పున్నాను. ఒకటి ఆర్బిఎల్, తర్వాత వచ్చి సొనాటా. తర్వాత ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కాబట్టి మన గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా మీకు అప్డేట్స్ వస్తున్నాయి. అది కాకుండా మన టెలిగ్రామ్ ఛానల్లో, ఇది చాలా ముఖ్యమైన పాయింట్, టెలిగ్రామ్ ఛానల్లో నిఫ్టీ గురించి మనం రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తున్నామండి. ఎందుకంటే నిఫ్టీ ఫాలో అయ్యే వాళ్ళకి అదొక పెద్ద యూస్ఫుల్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్లో నిఫ్టీ గురించి కూడా అప్డేట్ ఇస్తున్నాము. అది జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం.